మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. చాలా బాగుంది. ఒక ప్రభాస్ ఫ్యాన్స్ గా చెప్తున్నా, సినిమా హైలైట్ ఉంది, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, ఫైటింగ్స్ బాగున్నాయి, ఇంకా క్లైమాక్స్ కూడా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నా హైలైట్ సినిమా, జబర్దస్త్ ఉంది. ఇంకా ఎలివేషన్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఏం డిస్టర్బెన్స్ ఏమి అక్కర్లేదు. ఓవరాల్గా ప్రభాస్ మూవీ కోసం వెయిటింగ్. తగ్గేదిలే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తగ్గేదిలే. ప్రభాస్ ఫ్యాన్స్ ఊర మాస్ లెక్కలంటే ఘోరంగా ఉంటుంది. స్పిరిట్ కోసం వెయిటింగ్ అంతే. వీడు చాలా మంచిగా అనిపించింది భయ. ఇంటర్నేషనల్ ఈ ఫిలిం ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లో ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఇందులో వచ్చే సౌండ్, విజువల్స్, ఆ క్లైమాక్స్, ఫైట్ సీన్, డాన్స్, ఇంకా బన్నన్న వింటేజ్ డాన్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అందరు వచ్చి చూడండి. పుష్ప 2 ఎంజాయ్ చేయండి. ఆ ఐ బొమ్మ దాంట్లో వేస్ట్, దాంట్లో చూడకండి. అందరు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఎలా పెడతారంటే తీసిన బడ్జెట్ కూడా అట్లుంది కదా, సినిమా బడ్జెట్. అంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే జర ఫ్యామిలీ ఉంటుంది, కొద్దిగా జర అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి జర ఫైట్ సీన్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. సాంగ్స్ మస్తు ఉంది, డాన్స్ మొత్తం వస్తుంది. ఉవ్వంటవరే బాగుంది. ఇది పర్లేదు, కాకపోతే 1 అయితే మస్తు ఉండే. ఉవ్వంటవా ఒకటే చెప్తాను నేను ఈ సినిమా గురించి. ఒకటే చెప్పాలనుకుంటున్నా. సినిమా మాత్రము ఒక్కొక్క సీన్ ఒక్కొక్క హైలైట్ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి మనం పెట్టిన టికెట్కు న్యాయం జరిగిందా లేదా అనేది ఈ సినిమాలో ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది. ఆ సీన్ ఒక్కొక్క సీన్ అట్లుంది. అన్న ఇగో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తామన్నా, ట్రోల్ చేసే వాళ్ళకు ట్రోల్ చేసుకుంటూనే పోతుంటారు. వాళ్ళకు అసలు వాళ్ళకి ఏం ఉందా లేదో కూడా తెలియదు. కానీ ట్రోల్ చేసుడు మాత్రం చాలా తప్పన్నది. లాగ్ ఏం లేదన్నా. అసలు స్టోరీ ఇప్పుడు లాగ్ లీగ్ అంటారు. స్టోరీ ఎట్లుందో అట్లనే తీసుకెళ్తారు. కానీ మధ్యలో బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేస్తే సినిమా స్టోరీ ఎత్తిపోతుంది. ఆడ ఎట్లున్నదో అట్లనే చూపించాలి. ఆడ ఇప్పుడు శ్రీవల్లి క్యారెక్టర్ ఉంది. ఆమె వైఫ్కి ఎట్లా ఇవ్వాలో అట్లా ఇచ్చింది. ఎట్లా ఇవ్వాలో అట్లా ఇచ్చినప్పుడు అది లాగ్ అనుకున్నట్టు అంతే సెట్ కాదు కదా. న్యాచురల్గా ఉండాలి అన్న. క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఒక్కరన్నా సీట్లో కూర్చుంటే అదే అన్న ఆ పవర్ అలాంటిది. ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరైనా ఇట్లా పట్టుకొని ఏడిపిస్తే మనకి ఎట్లా అనిపిస్తుంది? ఆ చేతులు కట్టేసిన, కాలు కట్టేసిన ఆ టైంలో ఏం చేస్తామో మనకే తెలియదు. అట్లా రియాలిటీగా యాక్టింగ్ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి తీసుకెళ్ళిండు. ఆ యాక్టింగ్ అన్న, ఆ ఫైట్ యాక్టింగ్లో మాత్రము ఎమోషనల్గా, కోపంగా నరసింహస్వామిని చూసినట్టు అనిపించింది. అసలు సీన్ మొత్తం గంగమ్మ జాతర అయితే చెప్పొద్దన్నాయి కాదు. ఒక్కొక్క స్టెప్పు శివతాండమే. అసలు ఆ సీన్ ఒక్కొక్కటి చూస్తుంటే మైండ్లోంచి ఇప్పటికి పోతలేదు. థియేటర్లో డైలాగ్స్ చెప్తుంటే ఎలా అనిపించింది అన్న? థియేటర్లో పెండ్లం చెప్తే వినాలి. అది పెండ్లం చెప్తే వింటే ఎట్లుంటుందో ప్రపంచానికి చూపించిండు. ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు ఎట్లా చూసుకున్నాడో కూడా హైలైట్ ఇచ్చిండు. లాగేం లేదన్న. లాగ్ అనేది అసలు లేనే లేదు.